కానీ ఆ యొక్క రైట్ సార్, రైట్. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం, వెంకటరెడ్డి గారు మాట్లాడాలి. ఎస్ ఎస్, ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు. ప్యానలిస్ట్ చాలా మంది ఉన్నారు, అందరికి టైం ఇవ్వండి, కొంత టైం ఇవ్వండి. మాది కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, మా నేషనలిస్ట్ నేషనల్ పార్టీ. మీరే అధికారంలో ఉన్నారు, ముఖ్యమైన వాళ్ళు. పెద్దలందరికీ కూడా నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం, రాజనీతి ప్రేక్షకులకి అట్లాగే రోజా గారికి. ఒకటి ఏంటంటే, ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అంతా కూడా ఉదయనిధి ఏం మాట్లాడాడు, ఏ విధంగా మాట్లాడాడు, ఎవరిని కించపరిచాడు ఏంటి అనేది సబ్జెక్ట్, దాని మీద మాట్లాడదాం. ఈ పార్టీలు రకరకాలుగా మనకు టైం దొరుకుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా, కానీ రాజనీతి వాళ్ళు మళ్ళీ ఇట్లాంటి టాపిక్ పెట్టాలి కదా, మళ్ళీ డిబేట్ పెట్టాలి కదా. పెడితే ఒక 2 గంటలు ఇవ్వమని చెప్పి నేనే రిక్వెస్ట్ చేస్తాను నేనే. అట్లా అప్పుడు మనం ఏ విధంగా అయినా కూడా చర్చించుకోవచ్చు. ఒకటి మంచి సబ్జెక్ట్ చెప్పాలంటే, ఎందుకంటే మహిళల గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాటలు బయటికి రావాలంటే కొంచెం భయపడి మాట్లాడాలి. ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకుంటూ రాజకీయాలు ఉన్నామని చెప్పేసి మాకు అహంకారం పెరిగింది, అధికారంలో ఉండి అధికారం పోయిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతామంటే ఎవరు ఊరుకోరు ఇక్కడ. ఎందుకంటే మహిళలను గౌరవించడం మన సాంప్రదాయం, మన కల్చర్, అది చెప్పాలంటే హిందూ సాంప్రదాయం. అలాంటిది ఇలాంటి వ్యక్తులు, ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తులు ఇష్టం వచ్చి కించపరిచి మాట్లాడటం, అగౌరవపరచడం, బూతులు తిట్టడం, రకరకాలు మాట్లాడటం. సార్, ఆ మాటకు వస్తే ఉదయనిధి స్టాలిన్ ఒక్కడే కాదు సార్, అన్ని పార్టీల్లో కూడా ఇంక్లూడింగ్ బీజేపీ ఈ రకంగా మహిళలను అవమానపరుస్తూ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి, నేతలందరూ మాట్లాడారు. అంటే మీరు రాజకీయ నాయకులు ఏం చెప్తారంటే, సార్ ఆకాశంలో సగం, జనాభాలో సగం, వీళ్ళు అందులో సగం, ఇందులో సగం అని చెప్పేసి మమ్మల్ని ఎక్కడో ఎక్కిచ్చేస్తారు. తర్వాత మీరే మళ్ళీ సభల్లో బహిరంగ సభల్లో మీరే విమర్శలు చేస్తూ ఉంటారు, వాళ్ళ వ్యక్తిత్వ హననం చేస్తారు, వాళ్ళ వేషధారణ గురించి మాట్లాడతారు, వాళ్ళ భాష గురించి మాట్లాడతారు. ఇది ఎక్కడి న్యాయం సార్? నేను ఏమంటున్నా, ఏ పార్టీ కాదండి, ఒక పార్టీ గురించి కాదు, అన్ని పార్టీల గురించి మాట్లాడుతా ఉన్నాను నేను. అన్ని పార్టీల గురించి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ, ఆ పార్టీలో ఏ పార్టీలో ఉన్నా కూడా మహిళల్ని గౌరవించడం, వాళ్ళకి కావాల్సిన ఇది సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదయనిధి గురించి వస్తాను, తర్వాత మళ్ళీ మిగతా పార్టీల దగ్గరకు వస్తాను. ఉదయనిధి ఎక్కడ నేర్చుకున్నాడు? వాళ్ళ తాత దగ్గర నేర్చుకున్నాడు. రాముడిని కించపరచడం, రాముడి అస్తిత్వాన్ని కించపరచడం, రాముడు గాని సీత గురించి మాట్లాడటం అక్కడి నుంచి నేర్చుకున్నాడు. అందుకే కానీ ఇష్టం వచ్చినట్టుగా సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్ళ గురించి, హిందూ దేవాలయం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సందర్భాల్లో మాట్లాడి ఇప్పుడు దాకా. అందుకే నేనేమంటున్నానంటే, అదే తమిళనాడు ప్రజలు కానీ, తమిళనాడు మహిళలు కానీ రేపొద్దున ఏ విధంగా బుద్ధి చెప్తారో, ఈ మూర్ఖత్వం ఉన్న వాళ్ళకి, ఈ మైండ్ సెట్ అంతా కూడా సేమ్ ఎగనెస్ట్ గా మహిళలు కానీ, హిందూ సాంప్రదాయాన్ని కానీ, హిందూ కల్చర్ని కానీ, సంస్కృతి లేకపోతే హిందూ దేవుళ్ళని కించపరచడమే ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. అందుకే కదా ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో వీళ్ళు ఓడించింది. నేనేమంటున్నా ఇప్పుడు కూడా, అంటే ఈ విధంగా ఎవరు మాట్లాడరు, ఈ విధంగా ఉదయనిధి లాగా ఎవరు కూడా ఎక్కడ అంత మరీ అంత కించపరిచే విధంగా మాట్లాడరు. రెండో పాయింట్ ఏంటంటే, బేసిక్ గా వీళ్ళు ఒకటి అహంకారం పెరిగి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నారు కదా, వాళ్ళ తాతలు నుంచి ఎక్కడి నుంచో వచ్చారు కాబట్టి అదే అహంకారంతో అరెస్ట్ అయినా కూడా ఇది ఒక జోక్ అంటున్నాడు. అంటే త్రిష మీద మాట్లాడడం అనేది, డబుల్ మీనింగ్ తో మాట్లాడడం అనేది ఒక జోక్ అంటారు. అంటే ఆ విధంగా మాట్లాడుకుంటూ పోతే మహిళలు గౌరవిస్తారా? మహిళలు ఊరుకుంటారా? సార్, మీకు గుర్తే ఉందా వెంకటరెడ్డి గారు, మీ బీజేపీ నాయకుడు నాయనార్ నాగేందర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇదే త్రిష పైన వ్యాఖ్యలు చేసినాడు. ఆయన తర్వాత సారీ చెప్పాడు అనుకోండి, అది వేరే సంగతి. బట్ వ్యాఖ్యలు అయితే చేశారు కదా, అవమానకరంగా మాట్లాడాడు కదా. నేను ఏమంటున్నా, ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకవైపు నుంచి మనం ఏంటి, మహిళల్ని గౌరవించడం, మహిళల్ని చట్టసభలో తీసుకురావటం, మహిళలకు 33% రిజర్వేషన్ ఇవ్వటం, మహిళల్ని సాధికారత తీసుకుపోవటం, బిజినెస్ వైపు తీసుకుపోవడం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మేమందరూ కూడా ఆలోచిస్తా ఉన్నాం. అలాంటప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే, ఈ విధంగా కించపరచుకుంటూ మాట్లాడటం అనేది డెఫినెట్ గా మంచిది కాదు. అది ఎప్పుడైనా కూడా సభ్య సమాజంలో ఏ విధంగా ఎట్లా మాట్లాడాలి నేర్చుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఒక ఎంకుగా ఉండి ఉదయనిధి స్టాలిన్ అంటోడు ఒక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఊరుకోడు. రెండో పాయింట్ ఏంటంటే, ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాలు కూడా మీరు ఇంతకు ముందు ఆ డిస్కషన్ కూడా చూసాం. ఇది చంద్రబాబు నాయుడు కానీ, వారి సతీమణి గురించి కానీ, లేకపోతే అన్ని పార్టీలు అదే దారిలో నడుస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక పార్టీ విమర్శించుకోవడం సర్వదండగా
దాని గురించి కాకుండా మీరు జాతీయ స్థాయిలో అందుకే నేను జాతీయ ఏమంటున్నా, స్థాయిలో దీనిపైన ఏం చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం అది మాట్లాడండి final గా. డెఫినెట్ గా ఇలాంటివి మాట్లాడకుండా ఇలాంటి సంస్కృతిని సాంప్రదాయాలు గౌరవించడం, మహిళలు గౌరవించడం, డెరిగేటరీ స్టేట్మెంట్స్ ఇవ్వటం, ఇవన్నీ కూడా డెఫినెట్ గా ఒక చట్టం కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇదే చట్టము 33% ఇది పార్లమెంట్ లో ఉండాలనుకుంటున్నాం, 33% అసెంబ్లీలో ఉండాలనుకుంటున్నాం, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఉండాలనుకుంటున్నాం. వాళ్ళకి గౌరవించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంటుంది. అలాంటప్పుడు డెఫినెట్ గా ఒక చట్టం తీసుకొస్తే అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా త్వరగా ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి సార్. మీ బీజేపీ నాయకులపై ఒత్తిడి తీసుకురండి మీరు. నా పరంగా నేను కూడా డెఫినెట్ గా నా భావన డెఫినెట్ గా చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మాట్లాడకుండా, ఎందుకంటే ఇదే చట్టసభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు మరి గౌరవం పోయే అవకాశం ఉంటుంది. రేపొద్దున వాళ్ళ దగ్గర నుంచి సలహాలు కానీ సూచనలు కానీ భారతదేశం ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన ఇవన్నీ కూడా చెప్పే అవకాశం ఉంటాయి కదా. చట్టాలు చేసే సంస్కృతి రేపు పొద్దున వచ్చినప్పుడు డెఫినెట్ గా వాళ్ళని గౌరవించే సంస్కృతి కూడా మనలో ఉండాలి, అందరిలో ఉండాలి, అన్ని పార్టీలో ఉండాలి. ఒక పార్టీ పేరు ఇంకా ఒకరిని పిలవలేదు ఇక్కడ టిఆర్ఎస్ వాళ్ళని పిలిస్తే బాగుండేది. వాళ్ళ దాంట్లో కూడా ఇట్లాగే ఉన్నారు, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కొన్ని. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ గారు, శ్రీనివాస్ గారు, సందీప్ రాయల్ గారు, శ్రీనివాస్ చౌదరి గారు, ఏఎస్ రావు గారు, మోహన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.